జరుగుతూ ఉందంటే ఆనాడు చేసిన మాట వాస్తవం. ఇవాళ ప్రపంచంలో ఇంత స్థాయికి ఎదిగిన భారత్ తన పాత సంస్కృతిని పాత విశ్వాసాన్ని కాపాడే కర్తవ్యం కూడా భారత ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వాలంటే ఏదో రైల్వే లైన్లు వేయడము, నేషనల్ హైవేస్ నిర్మాణం చేయడము, స్కైవే వేయడము, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు. ఎప్పుడు పాలకులు తన పోలీస్తో తన చట్టంతో వ్యవస్థను కంట్రోల్ చేయజాలరు. ఇవి కంట్రోల్ చేయగలిగేటువంటి సత్తా శక్తి మనలో ఉన్నటువంటి ఆ మానవ సంబంధాల పరిపుష్టిలో భాగమే ఉండేటువంటి రామ చరిత్ర. ఇలా మహాభారత ఇతిహాసం అది బట్టి గుడికి మాత్రమే కాదు, అది ఒక పెద్ద జ్ఞానాన్ని ఇస్తుంది. సమాజం ఎట్లా నడవాలనో డైరెక్షన్ చేస్తుంది, పరిపాలన ఎట్లా ఉండాలనో డైరెక్షన్ ఇస్తుంది. అది ఇవాళ రామ చరిత్ర కూడా మానవ సంబంధాలకి ఎంత గొప్ప అది ఇచ్చిందో. అంటే మనిషి ఉన్నంత వరకు సజీవంగా ఉండేటువంటి వ్యవస్థలు ఇవాళ ఈ రెండు ఇతిహాసాలు. కాబట్టి ఇలా మోడీ గారు 500 ఏళ్ళుగా మేము కోల్పోయిన సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి వందల మంది దీనికోసం త్యాగం చేసిందని చెప్పి బాజాప్తా ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టి ప్రతి ఇంటికి అక్షింతలు ఎందుకు పంపించారంటే మనకు ఒక విశ్వాసం వచ్చింది, చల్లగుండాలి మా ప్రజలని చెప్పి ఇవాళ జై శ్రీరామ్ నినాదంతో మనం వచ్చినాం. వీళ్ళు ఏమి విమర్శిస్తారు? శ్రీరాముడు అన్నం పెడతాడా, సాయిబాబా అన్నం పెడతాడా అని మనకు అంటే జ్ఞానం ఉండాలి. నాయకులు అనేవాళ్ళు వాళ్ళు నమ్ముతారా నమ్మరా పక్కకు పెడితే ప్రజల విశ్వాసాలను గౌరవించని వాడు, దాన్ని ఆచరించిన వాడు నాయకుడు కాడు. నాయకుడు అనేవాడు ఒకసారి నాయకుడు అయిన తర్వాత తన ప్రాపర్టీగా ఉండడు. నాయకుడు అనేవాడు ప్రజల ప్రాపర్టీగా ఉండే ఆస్కారం ఉంటుంది. ప్రజల సంస్కృతిని సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని గౌరవించిన వాడు నాయకుడే కాదు, అసలు రానియరు. కాబట్టి ఇవాళ వెకిలి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ దేశంలో ఆ ఆలయ నిర్మాణం తర్వాత ప్రజల యొక్క విశ్వాసం మాత్రం సంతరించుకున్నది. రెండవది, మన ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను, గుర్తు చేసిపోతాను సుమా. నేను ఇలా అన్ని పార్టీల వాళ్ళు ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయిండు. సరే, ఎట్లా అయిండు, ఎందుకు అయిండు అంతా ఒక చరిత్ర. దాని గురించి ఆయన మొట్టమొదటి వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా మీరు మా పెద్దన్న, మీరు మాకు సాయం అందించాలని చెప్పిండు. ఒక 3 రోజులు మాట్లాడు. ఆ మాట ఏంటంటే, మోడీ గారు ఏమైనా కొత్త పెళ్లి కొడుక, ఎందుకు ఓటేయాలి, మోడీ గారు ఏంది గిడి గారు ఏంది మాట్లాడు. ఇట్లాంటి భాష గతంలో గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఇదే కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే, ప్రధానమంత్రి పదవి అనేది అది ఒక వ్యక్తిగతమైనది కాదు, అది ఒక వ్యవస్థకు ప్రతిరూపంగా ఉండేది. ముఖ్యమంత్రి పదవి అని కూడా ఉండేది. మనం తులనాడద్దు, మనకు మనం ఇన్సల్ట్ చేసుకున్నట్టు నేను చెప్పేది. వీరేమో వితిన్ కేసీఆర్ గారికి 2010 ఏ పార్టీలోనే కావచ్చు, సంస్కారం ఏంటంటే, ఇవాళ మేము వచ్చినాం ఇక్కడ కాలనీకి, ఎందుకు ఇస్తున్నావు దరఖాస్తు ఎందుకు ఇస్తున్నావు అంటే, అయ్యా నువ్వు రేపు ఎంపీ అవుతావు, మరి నువ్వే కదా చేయాల్సిందని చెప్పి దరఖాస్తు ఇస్తాం. రేపు ప్రధానమంత్రి గారికి ఎందుకు దరఖాస్తు ఇస్తాం? అయ్యా ఈ దేశంలో మాదో రాష్ట్రం, మాకు కొన్ని సమస్యలని పరిష్కరించేటువంటి సంస్కారం ఉండాలి. కానీ వాళ్ళ సంస్కారం గది. నేను ఆ జోలికి పోతలేను. కానీ ఎన్నెన్ని హామీలు ఇచ్చిండో చూసిండ్రు. ఇట్లా ఓటేసి ముఖ్యమంత్రి కాగానే తెల్లారే సంతకాలు పెడితే మహిళలకు 2,500 రూపాయలు వచ్చి పడతాయి. కళ్యాణ లక్ష్మి తీసుకునే పేదలకి వచ్చి పడుతుంది. ఇప్పుడే ఎక్కడో చూసినా 75,000 రూపాయలు బంగారం అయిందని తులానికి. ఇట్లా రైతులకు 10,000 ఎందుకు, 15,000 ఇస్తాను నేను, కేసీఆర్ చేయత్తలేదు, ఇయ్యత్తలేదు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. 2 లక్షల రుణమాఫీ. ఇంతెందుకు, ఇలా అమెరికా ఎంత యజమాని, ఎంత డామినేట్ చేసే పరిస్థితులు ఉండే. ఏదో వార్సా కూటమి, నాటో లెడ్ బై అమెరికా, వార్సా లెడ్ బై రష్యా. భారతదేశం అంటే ఏమనేది? థర్డ్ వరల్డ్ కంట్రీ, పూరెస్ట్ కంట్రీ. ఇవాళ అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ, పూరెస్ట్ కంట్రీ, నా మోడీకి వీసా రిజెక్ట్ చేసినటువంటి దేశం, నా అబ్దుల్ కలాంను అవమానపరిచిన దేశం,
ఇవాళ రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సపోర్ట్ కొట్టి తీరే భారత ఆత్మగౌరవానికి ఏం కొలుస్తుందని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా చూడండి. ఏ గడ్డ నేను తులనాడిందో ఆ గడ్డ మీద శబాష్ అనిపించుకునే స్థాయికి ఎట్లొచ్చింది? గట్టిగా రాదు అది. ఇవాళ రష్యా వాళ్ళకు ఉక్రెయిన్కు వాళ్ళకు వారు జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ రెండు కలిసి ఉత్తరం రాసినాయి మోడీ గారికి ఈ మధ్యలో. ఏమని రాసినాయి? మోడీ గారు మీరే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, మీరు కాకపోతే ఎవరైతారు, కానీ మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత తొలి పర్యటన మా కోసమే ఉండాలి అని రష్యా చెప్పింది, ఉక్రెయిన్ చెప్పింది. మా యుద్ధాన్ని ఆపించండి, మధ్యవర్తిత్వం చేయండి, మా దేశాలకు ప్రశాంత వాతావరణాన్ని ఇవ్వమని చెప్పి రష్యా కోరే స్థాయికి భారత్ ఎదిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది అంత మామూలు కాదు. అనేక విషయాలకి భారత్ గొప్ప ఆదర్శవంతమైంది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా, ఏమన్నా డెవలప్మెంట్ అంటూ వస్తే ఇక్కడ మీకు ఆ కేంద్రం నుంచి ఏమన్నా రావాల్సింది తప్ప ఇక్కడైతే ఏం లేదు. మీకు తెలుసో తెలియదు, నేను ఇలా గ్రామ పంచాయతీ సిబ్బందికి డబ్బులు ఇవ్వాలంటే కూడా లేకపోతే కేంద్రం పంపించిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులో పర్ క్యాపిటల్ నిధులతో ఇస్తుంది తప్ప ఏం లేదు. మీరు గ్రామాలకు సంబంధాలు ఉంటే కూడా చెప్తున్నా, ఇలా కట్టే గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, వేసే సిమెంట్ రోడ్లు, కట్టే మోరీలు, వెలుగుతున్న లైట్లు, పెరుగుతున్న చెట్లు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినాయి. ఇవాళ ఇక్కడ లేదు, సొమ్ము అక్కడి నుంచే వస్తాయి. సొమ్ము ప్రజలే కావచ్చు కాక, కానీ ఈ మాత్రమైనా పంపిస్తుంది అక్కడి నుంచి. నరేగాలో ఉన్నటువంటి మెటల్ కాంపోనెంట్ కింద నిర్మాణం అవుతుంది. ఇలా స్మార్ట్ సిటీ, ఇలా రకరకాల పేరుతోటి పెట్టి ఇవాళ ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ అంతో ఇంతో రేపు ఈ మల్కాగిరి ఉన్నతంగా అభివృద్ధి చెందాలంటే చాలామంది అంటుండ్రు ఈటల ఎక్కడుడా అంటాడు. నన్ను ఎక్కడ అంటాను ఏంద్ర బిడ్డ, నువ్వెక్కడో అసలు. నేను ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఎక్కడికి పోయినా ఇట్లా నిమిషం ఆగితే 100 మంది గుర్తుపట్టి అన్నాన్ని ఒక సెల్ఫీ ఫోటో తీసుకుపోతాడు. నేను ఒక పొత్తుల సర్ది, నాకు ఒక కులం ఉండదు, నాకు ఒక మతం ఉండదు, నాకు ప్రాంతం ఉండదు. అచ్చం తెలంగాణ మట్టి బిడ్డను నేను. నన్ను పట్టుకొని నువ్వు ఎక్కడంటే మా బాగా చెప్తున్నా హైదరాబాద్ నేను మా 32 ఏళ్ళ నుంచి పరిచయం అని చెప్పి ఇక్కడ నన్ను అంటే ఎంత నోరుందని, మీడియాలో రాయించే శక్తి ఉందని, ఎవరి పడితే వాళ్ళ మీదనే ఏది పడితే మాట్లాడితే అబాస్పాలవుతారు. మేము కూడా ఉన్నాం రాజకీయాలు 22 ఏళ్ళుగా. నేను ఎంత భావోద్వేగానికి లోనైనా కూడా రాజశేఖర్ గారు నన్ను పట్టుకొని నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటూ రాజేంద్ర అన్నాడు కూడా నేను సమయంతో సమాధానం చెప్పింది తప్ప నేను దాన్ని డిబేట్ కాలే ఎక్కడ కూడా. ఎన్నెన్ని రంబ్లింగ్స్, ఎన్నెన్ని ఎమోషన్స్ అంటే కూడా మేము మాకు కల్చర్, మాకు భాష, మాకు సంస్కృతి అది ఉండదు తప్ప ఇట్లాంటిది ఉండదు. ఇలా ఏది పదే మాట్లాడు ఇక్కడనే ఇక్కడ పోచంపల్లి పెట్టి మాట్లాడుతుండు. ఈయన ఎక్కడంటే ఆయనకి ఏం సంబంధం? నీకేం సంబంధం బాబు? మేమో తెలంగాణ ఉద్యమంలో ధర్మం కోసం, న్యాయం కోసం, నా ఆత్మగౌరవం కోసం కొట్లాంటి బిడ్డను. నువ్వేమో అప్పుడు అటువైపు ఉండి వీళ్ళ మీద దాడి చేసినావు, వీళ్ళని హింసించినావు, వీళ్ళని అవమానపరిచింది నువ్వు. నీ చరిత్ర కాదు, నా చరిత్ర ఇది. మోడీ గారి దగ్గర నేను మళ్ళీ మధ్యవర్తిని పట్టుకొని పోవాల్సి ఎక్కర్లేదు. చక్కగా దరఖాస్తు పట్టుకొని పోయి నా మల్కాయిరికి ఒక ఐటీ అది ఇవ్వండి, హబ్ ఇవ్వండి, నా మల్కాయిరికి ఈ రోడ్లకు డబ్బులు ఇవ్వండి, నా మల్కాయిరికి ఈ ఇండస్ట్రీస్ ఇవ్వండి, నా మల్కాయిరికి ఈ మెట్రో రైలు ఇవ్వండి మేడ్చల్ వరకు అంటే ఇవాళ చెప్పగలిగే చేయగలిగే శక్తి నాకే ఉంటుంది తప్ప వీళ్ళకు ఉంటుందా? వీళ్ళు మాట్లాడతారా? అసలు మీకు ఏం